హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నీలూస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ కోసం చెప్తున్నానండి. మన ఛానల్ అయితే మెయిన్లీ వాటర్ ప్లాంట్స్ గురించే అండి. అది ఏ విధంగా పెంచాలి, పాటింగ్ మిక్స్ అనేది ఎలా యూస్ చేయాలి, లోటస్ ప్లాంట్ని ఎలా రిపోర్ట్ చేసుకోవాలి, బేసికలీ వాటర్ లిలీస్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కంప్లీట్గా మన ఛానల్లో ఉంటుందండి. అండ్ ఇవాళ చూడండి ఈ క్రీపర్ ఎంత బాగుందో. అండ్ సమ్మర్ వచ్చిందంటే ఇలా క్రీపర్స్ అన్నీ ఎంత బాగా బ్లూమ్ అవుతాయి కదా. అయితే ఈ చెట్టు పేరు వచ్చేసి రాధా మనోహర్ అండి. నేనైతే ఇక్కడ 2 ప్లాంట్స్ పెట్టానన్నమాట. ఒకటేమో సింగిల్ పెటల్ ఏమో మనకు ఇలా కొన్ని వైట్లో, కొన్ని ఫస్ట్ డే ఏమో వైట్లో ఉంటాయి, తర్వాత ఏమో మనకి కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇవి వచ్చేసి డబుల్ పెటల్ అండి. డబుల్ పెటల్ కూడా అంతే. మీకు చూడండి, ఇది వచ్చేసి ఫస్ట్ డే బ్లూమ్స్ అనమాట. ఫస్ట్ డే వచ్చేసి మనకు ఇలా ఉన్నాయి, కలర్ అనేది ఇలా వైట్గా ఉన్నాయి అన్నమాట ఫస్ట్ డే. అండ్ సెకండ్ డే వచ్చేసరికి ఇలా లైట్ పింక్ షేడ్లో మారిపోతాయి. అండ్ థర్డ్ డే వచ్చేసరికి ఇంకా కొంచెం డార్క్ రెడ్లో చేంజ్ అయిపోతాయి అన్నమాట. క్రీపర్ చాలా బాగుంది కదండి అసలు ఇలా బ్లూమ్ అవుతుంటే. ఇది చాలా మొండి చెట్టు అండి. మనం ఫర్టిలైజేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా సమ్మర్స్ అనేవి స్టార్ట్ అయ్యాక చాలా బాగా పెరుగుతాయి అన్నమాట. ఫ్లవర్స్ అనేవి చాలా బాగా వస్తాయి. ఈ బ్లూమ్ చూస్తున్నారు కదా, అసలు మల్లె పువ్వు ఎంత పెద్దగా ఉందో. ఇది ఇంకా కంప్లీట్గా విచ్చుకోలేదండి. చూడండి అసలు ఎంత పెద్ద సైజులో ఉందో. ఈ ప్లాంట్ వచ్చేసి రోజ్ జాస్మిన్ అని అంటామండి. ఎందుకంటే దీని పువ్వు ఆల్మోస్ట్ మనకు రోజ్ ఫ్లవర్ సైజులో ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. అండ్ దీని మొగ్గ చూడండి, అసలు మొగ్గనే అసలు ఎంత పెద్దగా కనిపిస్తుందో. ఆల్మోస్ట్ మనకు ఒక రోజ్ ఫ్లవర్ మొగ్గ కన్నా కొంచెం పెద్ద సైజులోనే ఉంది ఇది. అండ్ ఇక్కడ ఇది ఇప్పుడు విచ్చుకుంటుందండి. చూడండి అసలు పెటల్స్ ఎన్ని ఉన్నాయో అసలు. ఇవాళ అయితే మీకు లోటస్ ప్లాంట్స్కి రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ టిప్ చెప్పబోతున్నానండి. అదేంటి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దాము. అయితే డార్మెన్సీ తర్వాత లోటస్ ప్లాంట్స్ ఏంటి అంటే సరిగా ప్రాపర్గా గ్రో అవ్వండి. లీవ్స్ అనేవి మనకి వాటర్లో తేలుతూనే కనిపిస్తాయి అన్నమాట. ఆ టైంలో ఏం చేయాలంటే మనము ప్లాంట్ అనేది పెరుగుతుంది అనేసి ఫర్టిలైజేషన్ అనేది అయితే యాడ్ చేయొద్దండి. యాడ్ చేయకుండా ఎప్పుడైతే మనకు ఏరియల్ లీవ్స్ రాకుండా లోటస్లో జస్ట్ వాటర్ పైన తేలుతూ ఉన్న లీవ్స్ కనిపిస్తే అది మనం ఇమ్మీడియట్గా రీపాట్ చేసేసుకోవాల్సిందే అండి. అయితే నేను లోటస్ ప్లాంట్స్ రీపాట్ చేద్దామని చెప్పేసి వాటిని ట్యూబర్స్ అన్ని బయటికి తీసి నీట్గా కడిగానండి. మొత్తం సాయిల్లో నుంచి అంతా బయటికి తీసేసాను అనమాట. నాకు ఇలాంటి ట్యూబర్స్ అనేవి వచ్చాయి. చూస్తున్నారు కదా, హెల్దీ ట్యూబర్స్ అనేవి ఒక 2-3 ఉన్నాయండి. అండ్ వీటిని మనము ట్యూబర్స్ అని అంటామన్నమాట. చూడండి, ఇలా హెల్దీగా ఉన్న వాటిని మనం ట్యూబర్స్ అని అంటామన్నమాట. ఇప్పుడు చూడండి, ఇది కొన్ని ఏంటంటే ఇవి సరిగా ఫామ్ అవ్వలేదు. ఇక్కడ నోట్స్ కూడా ఏమీ లేవు. అప్పుడప్పుడు వీటికి నోట్స్ అనేవి కూడా కనిపిస్తాయి, కానీ నా దాంట్లో అయితే వీటికి నోట్స్ అనేవి అయితే ఏమీ లేవండి. సో వీటిని మనం రన్నర్స్ అని అంటామన్నమాట. కొన్ని ప్లాంట్స్లో ఏంటంటే లోటస్లో ఇలా హెల్దీ ట్యూబర్స్ అనేవి ఫామ్ చేయవండి. ఓన్లీ ఇలా రన్నర్స్ అనేవి ఫామ్ చేస్తాయి. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ ఇంత సన్న రన్నర్కి కూడా మనకి ఇక్కడ ఆకు అనేది రావడం స్టార్ట్ అయిపోయింది చూడండి. కానీ ఇది వస్తుందో రాదో నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ బ్రౌన్ కలర్లో వచ్చేసింది కదా. ఇలా బ్రౌన్ కలర్లో మనకి ట్యూబర్స్ కనుక చేంజ్ అయితే అవి రాట్ అవుతున్నాయి అనే దానికి అర్థం అనమాట. మనం వైట్ కలర్లో ఉన్నప్పుడే ట్యూబర్స్ని ప్లాంట్ చేసుకోవాలండి. అయితే నేను రీపాట్ చేద్దామని బయటికి తీసిన తర్వాత వీటిని మాత్రం నేను ఇమ్మీడియట్గా రీపాట్ చేయలేదండి. ఇలా మీరు ఇప్పుడు చూసినట్టయితే వీటన్నిటిని ప్రాపర్గా కడిగి ఫ్రెష్ వాటర్లో ఇలా ఫ్లోట్ చేస్తున్నాను అనమాట. ఇలా మనం ఒక 1 వీక్ 10 డేస్ వరకు ఫ్లోట్ చేసుకోవాలండి. అలా ఫ్లోట్ చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ నుంచి లీవ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ప్రతి ఒక్క ట్యూబర్ నుంచి మనకు ఎడ్జెస్ నుంచి మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ నుంచి మనకి లీవ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఇలా మనకి కొత్త లీవ్స్ అనేవి వస్తున్నప్పుడు అది ఏంటంటే ఈ ట్యూబర్ అనేది హెల్దీగా ఉంది అనే దాన్ని మనకి ఇండికేట్ చేస్తుంది అనమాట. అలాంటప్పుడు ఇలాంటి ట్యూబర్స్ ని మాత్రమే మనం ప్లాంట్ చేసుకోవాలండి. అండ్ ఇప్పుడు ఇది చూస్తున్నట్టయితే దీనికి కూడా మనకి నోట్స్ దగ్గర నుంచి మనకి ఈ మొలకలు అనేవి వచ్చేసాయి. మీకు కనిపిస్తుందో లేదో.
ఇలా 3 నోడ్స్ దగ్గర నుంచి. ఇప్పుడు చూడండి, దీన్ని మనం ఒక నోడ్గా కన్సిడర్ చేస్తామన్నమాట. ఎప్పుడు కూడా మనకి కొత్త లీవ్స్ రావాలి అని అంటే ఈ నోడ్ నుంచే వస్తాయండి. ఇప్పుడు చూడండి, ఈ బ్యాక్ సైడ్ నుంచి చూస్తున్నారు కదా, ఈ నోడ్ నుంచి మనకు కొత్త లీవ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. చూడండి, సో ఇలా హెల్దీగా ఉన్న నోడ్ని మనం ప్లాంట్ చేసుకుంటే మనకు ఒక హెల్దీ ప్లాంట్ అనేది వస్తుంది. అండ్ ఇది చూడండి, ట్యూబర్ అనేది చాలా హెల్దీగా ఉంది, కానీ దీనికి ఒక్క నోడ్ కూడా రాలేదండి. ఇంకా చూడాలి వస్తుందో రాదో, కలర్ కూడా చేంజ్ అవుతుంది కదా. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇలా నోట్స్ రాని ట్యూబర్ మీరు ప్లాంట్ చేసినా కూడా అది మీరు పెట్టిన తర్వాత కుళ్ళిపోతుందండి. సో మీరు లోటస్ ప్లాంట్స్ని ఎప్పుడు కూడా ప్లాంట్ చేయాలి అన్నా కూడా మీకు ఫస్ట్ ఇలాంటి ట్యూబర్ మీరు కొనుక్కోగానే, లేకపోతే ఈ ట్యూబర్ అనేది మీకు ఉన్నప్పుడు వీటిని ఫ్రెష్ వాటర్లో కంపల్సరీగా ఫ్లోట్ చేసి పెట్టాలి. అండ్ లీవ్స్ అనేవి నోట్స్ దగ్గర నుంచి స్ప్రౌట్ అయిన తర్వాత మాత్రమే వాటిని మీరు ప్లాంట్ చేసుకోవాలి. ఇదొక్కటే అండి మీరు లోటస్ ప్లాంట్స్ ప్లాంట్ చేసేటప్పుడు ఫాలో కావాల్సిన టిప్. హోప్ ఈ టిప్ మీ అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది అనేసి అనుకుంటున్నానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయి, ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.